ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టీ20ల సిరీస్ లో టీమిండియా 4-1తో సిరీస్ ని కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చివరిగా జరిగిన 5th టీ20 మ్యాచ్ లో టీమిండియా విరుచుకుపడి విధ్వంసమే సృష్టించింది భయ్య. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు మన వాళ్ళు చుక్కలే చూపించారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ అయితే మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా చెప్పవచ్చు. ఏం కొట్టాడు భయ్య, రికార్డుల మోత మోగించాడు. నాకు కొంచెం తిక్కుంది బట్ దానికో లెక్కుంది అనేలా సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అండ్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీలతో మోత మోగించాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ కి మాత్రం ఏం చెయ్యాలో ఎలా బౌలింగ్ చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు అంటే నమ్మండి. కేవలం 54 బంతుల్లోనే 135 రన్స్ చేసి ఇండియా విజయంలో ముఖ్య పాత్ర వహించాడు. ఇది ఇలా ఉంటే భయ్యా, మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియన్ హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ మన టీమిండియన్ టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అండ్ సంజు శాంసన్ లపై చాలా కోప్పడినట్టు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కోప్పటానికి కారణం ఏంటి అంటే మన సంజు శాంసన్ పేలవమైన ఆటే అని తెలుస్తుంది. అయితే ఫామ్ లో లేని సంజు శాంసన్ ని కెప్టెన్ సూర్య కోచ్ కి ఫోర్స్ చేసి మరి ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఉండేలా చూశాడు. బట్ సంజు శాంసన్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు భయ్య. ఆడిన 5 టీ20లోనూ షార్ట్ బాల్ కే అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో ఆడిన 5 టీ20 మ్యాచ్ల్లో మన సంజు శాంసన్ స్కోర్ ఇలా ఉంది. మొదటి మ్యాచ్ లో 26 రన్స్, సెకండ్ టీ20లో 5 రన్స్, థర్డ్ టీ20లో 3 రన్స్, ఫోర్త్ టీ20లో ఓన్లీ 1 రన్, ఇంకా ఫిఫ్త్ టీ20లో 16 రన్స్ మాత్రమే చేశాడు. ఇది అతను ఇంగ్లాండ్ పై 5 టీ20 మ్యాచ్ లో సాధించిన పరుగులు. ఈ యొక్క ఫేలమైన ఫామ్ వల్లనే గౌతమ్ గంభీర్ గారు చాలా కోపంతో చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది భయ్య. యంగ్ ప్లేయర్స్ కి ఎప్పుడు అవకాశాలు ఇచ్చే మన గౌతమ్ గంభీర్ సహనం కోల్పోయాడు అంటే సంజు శాంసన్ ఆట తీరు ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సంజు శాంసన్ కి చాలా అవకాశాలు ఇస్తూ వచ్చారు. అతను మాత్రం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ ని చూస్తే ఇక ముందు అతనికి అవకాశాలు రావడం కష్టంగానే కనిపిస్తుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వరుస ఫెయిల్యూర్ తో ఉండటం వలన గౌతమ్ గంభీర్ కోపానికి కారణమయ్యాయి. చూడాలి మరి ముందు జరిగే మ్యాచ్ల్లో మన సంజు శాంసన్ కి ఛాన్సెస్ వస్తాయో రావో. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టీ20 మ్యాచ్ యొక్క అప్డేట్స్. మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.